దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఆటో, లార్సన్, టైటాన్ కంపెనీ, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మూర్తినాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. సరేంటి నష్టాలతో ప్రారంభమైంది మార్కెట్ అంటే ఏ అంశాలు వాటి మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు, ఏం చెప్తారు? యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ మనం గత కొద్ది రోజులుగా మార్కెట్ కోస్త పికప్ అయినప్పటికీ కూడా ఏదైతే ఒక 3-4 డేస్ మార్కెట్ లో పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడం జరుగుతుంది. మనం చెప్తున్నాం గత కొద్ది రోజులుగా మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతున్నది. అదే విధంగా ఈ 1 or 2 months ఏదైతే మార్చ్, ఏప్రిల్ లో కూడా మార్కెట్ కన్సాలిడేషన్ లోనే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి భారీగా పడతో అయితే ఉండకపోవచ్చు, కానీ మార్కెట్ మాత్రం కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ మంత్ రిజల్ట్ ఓరియంటేషన్ తో మళ్ళీ మార్కెట్ పుట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నిఫ్టీ ఏదైతే 23,000 నుంచి 22,000 మధ్యలోనే ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రేడర్స్ అది గమనించి ఏదైతే అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ బాగా డౌన్ ట్రెండ్ లో బాగా కుదేలవుతుంది అన్నది చూస్తున్నాము. ఓన్లీ ఎఫ్ఎంసీజీ అనే ఎనర్జీ సెక్టర్స్ కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ లో చూసుకున్నట్టయితే కాల్గేట్, పామోలిన్, నెస్లీ లాంటి స్టాక్స్, ఐటీసీ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కూడా కాస్త పాజిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎనర్జీ సెక్టర్ దాంట్లో పాజిటివ్ గా ఉన్న విషయాలకు వచ్చేటప్పటికి బీపీసీఎల్ లో హిందుస్థాన్ పెట్రోలియం, ఐఓసీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఐజీఎల్ లాంటి కొంచెం పాజిటివ్ గా ఉంటారు. అది కొంచెం మార్కెట్ కొంచెం ఊత వెళ్తున్నది జరుగుతుంది. ఏదైతే మార్కెట్ లో ఇప్పటి వరకు డౌన్ ట్రెండ్ లో ఉన్నటువంటి ఐటీ గానీ బ్యాంకింగ్ సెక్టర్ గానీ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, విప్రో, ఎల్టీఎస్, ఎంఫోసిస్, కోఫోర్జ్ లాంటి 2% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. అదే బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఏయూ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, పిఎన్బి బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టర్ అంతా కూడా ఒక ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా 1% 2% వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ జరుగుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ట్రేడర్స్ అందరూ కూడా మార్కెట్ ఏదైతే ఇంకా 1 or 2 months ఈ కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉండేటప్పుడు ట్రేడర్స్ అయితే మాత్రం ఆ కన్సాలిడేషన్ లో సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుని ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టర్స్ అయితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి ఇంకో 1 or 2 months పడుతుంది. ఇక్కడ నుంచి ఏదో 1 or 2 days మైనస్ అయినా సరే మళ్ళీ భారీగా కరెక్షన్ వస్తేమో అన్న ఆందోళన అయితే చెందవలసిన అవసరం అయితే లేదు. కాల్ ఉన్నారు సార్, రవికుమార్ కాల్ చేస్తున్నారు. రవికుమార్ గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. 2 questions సార్. నెంబర్ 1, ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 240 రూపీస్ 240 రూపీస్ లో తీసుకున్నారు సార్. డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ లో యావరేజ్ ప్రైస్ 240 రూపీస్. ఓకే. ఐ హావ్ 250 షేర్స్ అప్ టు నౌ. బట్ అది ఇంకా పడిపోయి 180 లైక్ దట్ చేరుకుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇంకా తగ్గితే అది తీసుకుంటూ అక్టివేట్ చేసుకుంటూ ఇంకా షేర్ల సంఖ్య పెంచుకుంటూ లాంగ్ టర్మ్ 2 years వరకు హోల్డ్ చేసుకోవచ్చా? అట్లా చేసుకుంటే ఫలితం ఉంటుందా, లేదా షిఫ్ట్ అయిపోయి వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? నెంబర్ 1. సెకండ్ వన్, ఫెసిలిటీ ఇండియా, విబిఎల్, వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ ప్రజెంట్ ప్రైస్ లో ఫ్రెష్ బై ఎంటర్ కావచ్చా? ఈ 2 questions ఆన్సర్ ఇవ్వండి సార్ ప్లీజ్. యాక్చువల్ గా మీరు చెప్తున్నటువంటి ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో లాస్ట్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక 11,000 crores కంపెనీ. ఇది కంపేర్ టు మీరు పిడిలైట్ కానీ లేకపోతే బిబిఎల్ తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న కంపెనీ. దీంట్లో మీరు మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అయిన తర్వాత, మార్కెట్ కొంచెం ప్లస్ లోకి వచ్చిన తర్వాత, కొంచెం మార్కెట్ కొంచెం రికవర్ అయిన తర్వాత దీంట్లోంచి మీరు బయటికి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేట్లో అయితే మాత్రం మీరు బయటికి రావడం అన్నది అంత కరెక్ట్ కాదు. అలాగనే యావరేజ్ కూడా ఏం చేయదు. మాక్సిమం ఏంటంటే ఇది 180 నుంచి 150 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉంది. ఇది ఎప్పుడైతే మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి 240 to 250 వస్తుందో అక్కడ మీరు దీని మీద డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి పిడిలైట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఇది 1,30,000 కోట్ల కంపెనీ. ఇది మీరు ఇక్కడ రైట్ టైం ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎనీ డిప్ యూ క్యాన్ బై పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ విబిఎల్, వరుణ్ బెవరేజ్ కూడా మీకు మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఇది కూడా 1,62,000 కోట్ల కంపెనీ. ఇది కూడా క్యాపిటలైజేషన్ పాయింట్ చూసుకున్నా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా మీరు అడిగినటువంటి ఈ 2 స్టాక్స్ అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ 2 కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కి అనుగుణంగానే మార్కెట్ లో కరెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. విబిఎల్ అయితే మాత్రం మాక్సిమం 430-450 వరకే డౌన్ ట్రెండ్ కి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా మీరు
పిడిలైట్ చూసుకున్నట్టయితే పిడిలైట్ కూడా మంచి ప్రొడక్ట్ బేస్, మంచి యూనిక్ కంపెనీ. ఇది కూడాను ఇది కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలా ఏదైతే 2400 దగ్గర నుంచి 3300 3400 వెళ్ళిన స్టాక్ కొంచెం కరెక్షన్ లో భాగంగానే 2700 ట్రేడ్ అవుతుంది. ప్రైస్ 2700 అయినా సరే ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి అయితే రైట్ టైము. ఇక్కడ ఇలాంటి బేస్ ఉన్నటువంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మీకు మార్కెట్ ఇలా కరెక్షన్ జరిగినప్పటికీ కూడా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి నాయుడు గారు. నమస్తే. లాంగ్ దీర్ఘకాలికం కోసం హిందుస్థాన్ ఏరోనాటికల్స్, లార్సన్ అండ్ టూబో ఇలాంటి ఏ రేట్లో తీసుకోవచ్చు సార్? హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఓకే. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంచెం కన్సల్టేషన్ ఉందండి. మీరు ఇక్కడ 3400 నుంచి 3100 మధ్యలో మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, మంచి స్టాక్ అది. అదేవిధంగా మీరు ఏదైతే ఎల్ఎన్టీ అడిగారో ఎల్ఎన్టీ కూడా లాంగ్ టర్మ్ కి ఇక్కడ మీరు ఒక 50% ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు, రెండు స్టాక్లు కూడాను. ఇంకొక మార్కెట్ లో ఇంకేదైనా కరెక్షన్ వస్తే ఇంకో 50% కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ మార్కెట్ లో అయితే రెండు స్టాక్స్ కూడా ప్రొడక్ట్ బేస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మంచి బేస్ ఉన్నటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైనటువంటి ప్రైస్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు మాట్లాడండి, నాయుడు గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ కరెక్ట్ ప్రైస్ లో రిలయన్స్ ఒకటి, అనంతరాజ్ ఒకటి, రెండు అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఇప్పుడు బై చేసుకోవచ్చా? సార్ రిలయన్స్ అయితే యాక్చువల్గా అయితే 2-3 టైమ్స్ సపోర్ట్ తీసుకునే వెళ్తున్నది. 1140 వరకు కూడా మార్కెట్ లోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 1200 వరకు నడుస్తుంది. మీరు మాక్సిమం ఇది 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. ఇక్కడ మీరు 1200 నుంచి 1100 మధ్యలో మీరు ఎనీ ప్రైస్ యూ కెన్ పిక్ దట్ స్టాక్ సార్. మాక్సిమం ఇది పడితే 1100 వరకే వచ్చే అవకాశం ఉంది. 1150 నుంచి 1200 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒక 50 రూపాయలు అటు ఇట్లా కరెక్షన్ జరిగినా సరే ఇబ్బంది లేదు. మీరు 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని అక్యుములేట్ చేసుకోవచ్చు, మంచి ప్రైస్ లో ఉన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనంతరాజ్ ఇది వెయిట్ చేయండి సార్. 1 or 2 weeks లో కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మీరు ఈజీగానే దీంట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ కాలర్ నాగరాజు చేస్తున్నారు. నాగరాజు గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్. నా పేరు నాగరాజ్, హైదరాబాద్ నుంచి. నాది 2 స్టాక్స్ అండి. ఒకటి టాటా టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది కరెక్ట్ ఐడియానా? ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐడియా ఎంట్రీ లెవెల్ ఏ టైంలో ఎంట్రీ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి హెచ్సిసి 30 రూపీస్ లో ఎంట్రీ అయ్యానండి, అది లాంగ్ రన్ ఎగ్జిట్ అవ్వాలి. హెచ్సిసి అండి, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ ఓకే 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 సార్. హెచ్సిసి అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుని 23 రూపీస్ దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఫండమెంటల్ గా ఎలా ఉన్నది అన్నది ఒకసారి చూస్తే తప్ప దీంట్లో మన హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ దాంట్లో సార్ ఇది 4000 కోట్ల కంపెనీ. ఇలాంటి కంపెనీతో పెద్దగా ప్రయోగాలు ఏమి చేయొద్దు. మార్కెట్ లో ఏదైనా కొంచెం టేక్ ఆఫ్ అవుతే దీని నుంచి మీరు ఎంటర్ అవుతారంటే ఇది కరెక్ట్ స్టాక్ అయితే కాదు. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉంటుందో లేదా అన్నది మనకి క్యాపిటలైజేషన్ అయితే పెద్దగా అంత కోఆపరేట్ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మీరు అడిగినటువంటి ఇందాక టాటా టెక్నాలజీస్ ఏదైతే ఐపీఓ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఇది డౌన్ ట్రెండ్ కే ఉన్నది. కానీ దీంట్లో మనకి ప్రస్తుతానికి అయితే ఎంట్రీ వద్దనే చెప్తాను. మీరు ఏదో ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రస్తుతానికి అయితే ఇది ఒక 6 months వరకు దీంట్లో మనం ఎటువంటి ఎంట్రీ కూడా ఇవ్వడానికి టెక్నికల్ గా అంత పెద్ద స్కోప్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా ప్రోగ్రెసివ్ గా ఉంటే ఒక 6 నెలలు వెయిట్ చేసిన తర్వాత అది టాటా గ్రూప్ మంచి కంపెనీ అయినప్పటికీ కూడా మనకైతే ప్రస్తుతానికైతే ఫండమెంటల్ గా కానీ టెక్నికల్ గా కానీ అంత సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఒక 2 quarters వెయిట్ చేయడానికే మంచిది సార్. నెక్స్ట్ కాలర్ శ్రీదేవి చేస్తున్నారు. శ్రీదేవి గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటి చెప్పండి. హలో మూర్తినాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. నేను NIIT రేట్ ఆఫ్ 125 కొన్నానండి. సో అది ఎలా ఉందంటారు, ఉంచుకోవచ్చంటారా లేకపోతే యావరేజ్? NIIT లిమిటెడ్, NIIT లెర్నింగ్ సిస్టమ్స్, NIIT లిమిటెడ్. NIIT లిమిటెడ్ అంటే యాక్చువల్ గా ఇది జస్ట్ ఒక 1000 crores కంపెనీ, 1500 crores కంపెనీ. చాలా చిన్న కంపెనీ. మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు more than 5,000 more than 10,000 crores ఉన్న కంపెనీస్ లో పెడితే మనకి వాటి మీద కొంచెం కమాండ్ ఉంటుంది మార్కెట్ లో, అది ఏం జరుగుతుంది అని దానికి ఐడియా ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ లో పెద్దంత మీరు ఏదైనా మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత దీంట్లో ఎగ్జిట్ అయ్యి ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే సార్. ఇది ఫిలాటెక్స్ ఒకటి, రతన్ ఇండియా ఒకటి, ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి సార్, ఇవి ఉంచుకోవచ్చా సార్? తీసే రతన్ ఇండియా అయితే ఓకే అండి.
ఆ రతన్ ఇండియా ఒకటే, మళ్ళీ ఇంకో మీరు ఇంకా రిమైనింగ్ స్టాక్స్ ఏంటి చెప్పండి సార్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇషా స్మాల్ ఫైనాన్స్ కాదు, ఇందులో రతన్ ఇండియా ఒకటే మీకు టెక్నికల్ గానో కొంచెం సపోర్ట్ చేసే స్టాక్ సార్. రిమైనింగ్ స్టాక్స్ ఏదైనా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి సార్. సార్ మూర్తినాయుడు గారు, గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ దేశీయంగా దీని మీద ఎలా ఉందంటారు? యాక్చువల్ గా గ్లోబల్ మార్కెట్ బాగా ఇంపాక్ట్ ఉంది, ప్రతిసారి కూడా మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు వస్తున్నటువంటి డ్రైవ్ కూడా ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళంతా కూడా బల్క్ లో ఇన్వెస్ట్ చేస్తే అంతా కూడా అదర్ కంట్రీస్ నుంచి, అందులో యుఎస్ మార్కెట్ బేస్ చేసుకుని మన ఇండియన్ మార్కెట్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ జియో ఆస్పెక్ట్స్ అన్ని కూడా మన మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి కొంచెం లాంగ్ రన్ లో ఇలా మనకి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మన క్వార్టర్లీ రిజల్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మార్కెట్స్ కొంచెం మళ్ళీ పికప్ అయ్యేటానికి మళ్ళీ ఎఫ్ఐఎస్ డ్రైవ్ మళ్ళీ రావడం అన్నది మళ్ళీ కామన్ థింగ్. దాంట్లో మళ్ళీ మార్కెట్ ఏదైతే 2-3 months లో మళ్ళీ మార్కెట్ పుంజుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా అంటే మన ఇంపాక్ట్ ఖచ్చితంగా అన్ని యొక్క యూరోప్ మార్కెట్స్ మీద, యుఎస్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఇమీడియట్ గా పడటం వల్లే మనకి ఇంత వాలటాలిటీ ఉంటుంది ఈ మార్కెట్ లోను. ఇలాంటి టైంలోనే మనకి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏదైతే మార్కెట్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ అయిందో అక్కడ అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం తొందరగా మార్కెట్ నుంచి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. కాలర్ ఉన్నారు సార్, లలిత కాల్ చేస్తున్నారు. లలిత గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే అండి, నౌకరీ అండ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. నౌకరీ కాల్ ఉంది కదండి, అది ఓన్లీ మార్కెట్ వల్లనేనా లేకపోతే వేరే చోట కూడా ఇన్వెస్ట్ చేశారు, దాని వల్ల పడుతుందా, ఈ పాయింట్ ఆఫ్ టైం లో తీసుకోవచ్చా? నౌకరీ అండ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలి. యాక్చువల్ గా మీరు అడిగినటువంటి నౌకరీ అయితే ఇన్ఫో ఎడ్జ్ అని కూడా స్టాక్ నేమ్ అది మార్కెట్ లో మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. అది యాక్చువల్ గా మార్కెట్ కరెక్షన్ లో భాగంగానే నౌకరీ అయితే మనకి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం అయితే చూసాము. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏదైతే ప్రజెంట్ ప్రైస్ ఏదైతే మనకి 6,400 నడుస్తుందో దాంట్లో మనకి మార్కెట్ ఏదైతే రిటర్న్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నప్పుడు కూడా స్టాక్ అయితే మంచి స్టాక్, దీన్ని ఇక్కడ అక్యుములేట్ చేసుకోగలిగితే మాత్రం ఈజీగానే మార్కెట్ నుంచి మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే, లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే 3,200, 3,300 ఉన్న స్టాక్ ఇది సుమారుగా 9,000 రూపీస్ వరకు కూడా వెళ్ళి ఇక్కడ కరెక్షన్ జరగడంలో కూడా మార్కెట్ లో ఎంత భారీ కరెక్షన్ అయితే అంత భారీ కరెక్షన్ కూడా జరిగిందని అయితే మనం చెప్పుకోలేము. ఎందుకంటే 6,500 కూడా ట్రేడ్ అవుతుంది. ఇది మాక్సిమం ఇది దీని యొక్క సపోర్ట్ లెవెల్స్ వచ్చేటప్పటికి 6,000 to 5,900 రేంజ్ లో ఇంకా 400 నుంచి 500 పాయింట్లు మాక్సిమం కరెక్షన్ జరిగితే, అదర్వైజ్ లేకపోతే 7,000 పైన దాని మార్కెట్ సస్టైన్ అవుతే మళ్ళీ 9,000 క్రాస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఇలాంటి స్టాక్ లో అక్యుములేట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ కాలర్ ఆనంద్ కుమార్ చేస్తున్నారు. ఆనంద్ కుమార్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే సార్, నా దగ్గర BPML షేర్లు 53,900 ఉన్నాయండి. వాటిని యావరేజ్ చేయమంటారా లేకపోతే లాస్ట్ తీసుకోవాలా లేకపోతే ఫుల్ చేయనా? BPCL BEML అండి. BEML భారత్ ఎర్త్మోర్స్ లిమిటెడ్. BEML భారత్ ఎర్త్మోర్స్ లిమిటెడ్. ఇది ప్రెసెంట్ అయితే మాత్రం మీరు అక్యుములేట్ చేయడానికి ప్రస్తుతానికి వెయిట్ చేయండి. ఇంకా 2 weeks లో మార్కెట్ కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మార్కెట్ 3,000 పైన క్లోజ్ అవుతే BEML అక్కడి నుంచి అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. సార్ ఈ వీక్ లో ఉన్న ఐపీఓలు ఏంటి, అందులో ఏది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఐపీఓలు అయితే ఇంకా మనకి దానికి సెపరేట్ సెక్షన్ గా చెప్పుకుందాం సార్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ టైంలోనూ ఇన్వెస్టర్లు ఏదైతే ఇన్వెస్ట్ చేసుకోదగ్గ స్టాక్స్ కానీ అక్యుములేట్ చేసుకోదగ్గ స్టాక్స్ కానీ ఆ సెక్టార్స్ గురించి మనం తెలుసుకుంటే, మనకి ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, ఎవర్గ్రీన్ సెక్టర్, ఇలాంటి టైంలో కూడా మార్కెట్ లో 2 wheelers లో టీవీఎస్ మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ మార్కెట్ లో కరెక్షన్ కి అనుకూలంగానే ఇవి కూడా మార్కెట్ లో కరెక్షన్ అయింది. కాబట్టి అక్యుములేట్ చేసుకోవడానికి ఉపయోగపడే దాంట్లో టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్ ఇది 2 wheelers పాయింట్ ఆఫ్ వ్యూలోను, అదేవిధంగా ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో ఆటోస్ లో బజాజ్ ఆటోను, అదేవిధంగా ఏదైతే మనకి 4 wheeler దానికి వచ్చే హెవీ వెహికల్స్ వచ్చేటప్పటికి ఐషర్ మోటార్స్ లోను కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎవర్గ్రీన్ సెక్టర్ అయినటువంటి ఫార్మా సెక్టర్ లో కూడా మనకి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఆ ఫార్మా సెక్టర్ లోను ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఒక 2% పాజిటివ్ గా ఉన్నటువంటి సన్ ఫార్మా కానీ, లారస్ ల్యాబ్ కానీ, గ్లెన్మార్క్ కానీ, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కానీ ఇవి మార్కెట్ లో
కొంచెం మార్కెట్ లో కరెక్షన్ జరిగిన దగ్గర నుంచి కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి ఎవరిగ్రీన్ అయినటువంటి ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా ఈ రోజున స్లైట్లీ మంచి స్టాక్స్ అన్ని కూడా కొంచెం బ్రిటానియా కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా నెస్లీ, డాబర్, ఐటీసీ, కోల్పాల్ ఇవన్నీ కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి. అంటే మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం దొరికితే మాత్రం ఈ సెక్టార్స్ ఏదైతే ఎఫ్ఎంసీజీ కానీ, ఫార్మా కానీ, ఆటోమొబైల్ కానీ ముందు వరుసలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ ఇలాంటి సెక్టార్ లో ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ గంగాధర్ చేస్తున్నారు. గంగాధర్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే. నమస్తే. ఏం లేదు సార్, మార్కెట్ డౌన్ ఫాల్ ఉంది. ఈ టైంలో పెట్టుబడి పెట్టడానికి ఏమైనా అవసరం బాగుంటుంది సార్ ఈ టైంలో? డెఫినెట్ గా. యాక్చువల్ గా ఏంటంటే ఈ మార్కెట్ లో ఉన్నటువంటి టాప్ సీక్రెట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే బాగా భారీగా కరెక్షన్ జరుగుతుందో అప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మార్కెట్ లో మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్, అది కూడా ఏదైతే బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫార్మా అండ్ ఎనర్జీ సెక్టార్ లోను మీకు ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆల్రెడీ 30% నుంచి 40% వరకు మార్కెట్ కరెక్షన్ జరిగింది చాలా స్టాక్స్ లో. అలాంటి కంపెనీస్ అన్నట్లు ఫ్రంట్ లైన్ ఉన్న కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అక్కడ నుంచి మళ్ళీ 40% రికవర్ అవడమే కాకుండా ఇంకో 10 to 20% మీకు రిటర్న్ వస్తే విత్ ఇన్ 1 year లోనే మీకు 50% రిటర్న్ తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ పాండురంగారావు చేస్తున్నారు. పాండురంగారావు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. టాటా పవర్, తేజస్ నెట్వర్క్ ప్రెసెంట్ రేట్స్ కొనుక్కోవచ్చా? టాటా పవర్. అవునండి, టాటా పవర్, తేజస్. టాటా పవర్ యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఇక్కడ మనకి ఏప్రిల్ ఆ నెలలో చూసుకున్నట్టయితే 190-200 రూపాయల నుంచి ఇది దగ్గర 500 రూపీస్ కూడా చాలా మంచి రిటర్న్, 100% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. ఇది మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగానే ఇది 340-350 రూపీస్, 340 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఆ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి మంచి ప్రైసే. అదేవిధంగా ఫండమెంటల్ గా కూడా దీని యొక్క ప్రోగ్రెస్ ఏంటన్నది ఒకసారి టాటా పవర్ చూద్దాము. ఏదైతే టాటా పవర్ ఇది 1,10,000 crores కంపెనీ ఇది. కాబట్టి మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది, ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనకి మంచి క్యాపిటలైజేషన్ ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 20%-30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాకు. ఇక్కడ కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా మనం అక్యుములేట్ చేసుకోగలిగితే మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి తేజాస్ నెట్వర్క్ అది మార్కెట్ లో మంచి రన్నింగ్ లో ఉన్నటువంటి స్టాక్. కాకపోతే 12,000 crores ఉన్నటువంటి కొంచెం క్యాపిటలైజేషన్ తక్కువ ఉన్నది, కానీ రిటర్న్ అయితే మాత్రం దీనికి చాలా మంది అనలిస్టులు కానీ లేకపోతే దీనికి ఉన్న నెట్వర్క్ విషయంలో కానీ తేజాస్ నెట్వర్క్ అయితే నెంబర్ 1 స్టాక్ గా చెప్తున్నారు. దాంట్లో మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఎంత స్పీడ్ గా వెళ్ళిందో లాస్ట్ ఇయర్ అంతా అదే స్పీడ్ గా కరెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ ఇది 680 రూపీస్ ఉన్నది. యాక్చువల్గా 1,500 రూపాయలు వెళ్ళే స్టాక్ 680 రూపీస్ లో ఉన్నదంటే మనం అక్యుములేట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది ఏదైతే సపోర్ట్ లెవెల్స్ దాటితేనే తప్ప మనం ఏదైతే రెసిస్టెన్స్ గా మనం 800 పైకి వెళ్తే తప్ప దీంట్లో మనం అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ప్రజెంట్ అయితే 680 రూపీస్ నడుస్తుంది. ఇక్కడైతే మేజర్ జోన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ 800 వెళ్ళి పైన సస్టైన్ అవుతే తప్ప దీంట్లో మనకి మార్కెట్ లో మనం టెక్నికల్ గా అంతా సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ కాలర్ అభిరామ్ చేస్తున్నారు. అభిరామ్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారు. సార్ నమస్కారం. నేను ఐటీఐ అనే షేరు 340 రూపాయల్లో తీసుకున్నాను సార్. ఐటీఐ 340, సీక్వెంట్ సైంటిఫిక్ 190 రూపాయల్లో తీసుకున్నాను సార్. దీన్ని ఏ రేట్ మీద యావరేజ్ చేయొచ్చు సార్? అదొకటి. రెండవది ఒక జనరల్ డౌట్ సార్, ఈ క్యాండిల్ అండ్ స్టిక్ మోడల్ దీన్ని నేర్చుకోవాలనుకుంటే ఏమైనా బుక్స్ అందుబాటులో ఉన్నాయా, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడైనా ఉంటే కాస్త చెప్పండి సార్ ప్లీజ్. ఓకే అండి, దానికి మీరు మెయిల్ పెట్టండి ఒకసారి. ఆ మెయిల్ లో పెడితే దానికి రిప్లై ఇస్తాను, ఇబ్బంది లేదు. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాము. మీరు తీసుకున్న ఐటీఐ దానికి సంబంధించి అయితే మాత్రం సుమారుగా 550 రూపాయల దగ్గర నుంచి 250 రూపాయల వరకు కూడా ఒక 50% మార్కెట్ అయితే కరెక్షన్ అయితే జరిగింది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏదైనా స్కోప్ ఉంటుందా లేదా అని చూసుకున్నప్పుడు ఇది స్టాక్ అయితే మంచి కంపెనీయే. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి కూడా మీరు ఏదైతే మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చిన తర్వాత ఈ 2 కంపెనీలో కూడా మీరు చెప్పిన 2 కంపెనీలో కూడా స్టేబిలిటీ వచ్చిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్.